ఏపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం. చంద్రబాబు పవన్ తో ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మాజీ సీఎం. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో శపథం. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ శ్రేణులు. సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం. రుణమాఫీ, రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చ. కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బండి సంజయ్ ఆగ్రహం. సింగరేణిపై రెండు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న బండి. జయశంకర్ స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్నాం. ప్రొఫెసర్ కు ఘన నివాళులర్పించిన హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్. పోలీసుల ఛార్జ్ షీట్ ను వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. శ్రీశైలం జలాశయంకు స్వల్పంగా వరద. ఇన్ఫ్లో 449 క్యూసెక్లు, అవుట్ఫ్లో నిల్. సుంకేసులకు తగ్గిన వరద ప్రవాహం. ఇన్ఫ్లో 620, అవుట్ఫ్లో 449 క్యూసెక్లు. గుంతకల్లు రైల్వే డివిజన్ లో స్పెషల్ టికెట్ చెకింగ్ డ్రైవ్. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 9,000 మందిని గుర్తించిన అధికారులు. ఇవాళ కేంద్ర విద్యాశాఖ కీలక ప్రెస్ మీట్. నీటిపై కీలక ప్రకటన చేసే అవకాశం. ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి. 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఈసీకి దరఖాస్తులు. మహారాష్ట్రలో మావోయిస్టులకు బిగ్ షాక్. గడ్చిరౌలి జిల్లాలో నక్సల్స్ పై ప్రజలు తిరుగుబాటు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ. రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పై హైకోర్టు స్టే. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం. ప్రమాదకర స్థాయికి పడిపోతున్న గాలిలో నాణ్యత. స్విస్ బ్యాంకుల్లో తగ్గిన ఇండియన్స్ డిపాజిట్లు 70% క్షీణించాయని చెప్పిన స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్. సౌదీ అరేబియాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. 1000 దాటిన హజ్ యాత్ర మృతుల సంఖ్య. రష్యా, వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు. విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.